మహాత్మా గాంధీ జయంతి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా జగదేవ్పూర్ మండలంలోని తీగుల్ జగదేవ్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ ప్రత్యేక అధికారులు డిఎల్నిఓ లత ఎంపీడీఓ యాదగిరిల అధ్యక్షతన మంగళవారం గ్రామ సభలు నిర్వహించారు. అంతకుముందు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమావేశంలో కార్యదర్శి సతీష్, సిబ్బంది మాదిరెడ్డి, బాలయ్య, బాలరాజు, రాజేష్, సాంబయ్య, అంగన్వాడీ టీచర్ సంతోష్, నవనీత, ఏసీఏలు సంతోష్, రమేష్, హరిత, లావణ్య, సంతోష్, కార్మికులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కొడతలేరు మళ్ళీ ఆగిపోయింది. మహాత్మా గాంధీ స్వతంత్ర భారతదేశం కోసం మాత్రమే కాకుండా స్వచ్ఛమైన అభివృద్ధి చెందిన దేశం కోసం కలలు కన్నారు. మహాత్మా గాంధీ భారత మాతకు బానిస సంఖ్యల నుంచి స్వేచ్ఛ కలిగించారు. ఇప్పుడు మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేలా దేశానికి సేవ చేయడం మనందరి బాధ్యత. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి నేను కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. సేవా కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17 తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు మేము 15 రోజులు కూడా స్వచ్ఛతా సేవా కార్యక్రమం షెడ్యూల్ 15 రోజులు ఏర్పాటు చేసుకొని రోజుల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మన పారిశుద్ధ కార్యక్రమమైన వాళ్ళందరికీ కూడా ఒకరోజు మెడికల్ క్యాంపు పెట్టేసి వీళ్ళందరూ టెస్ట్ చేయించడం జరిగింది. తర్వాత వీళ్ళ యొక్క సంక్షేమం కోసము వీళ్ళకు హెల్త్ పరంగా ఎటువంటి ఇబ్బంది రాకుండా కోసం టెస్ట్ చేయించడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి కావాల్సిన అంటే వీళ్ళు సంవత్సరం పొడుగుతే చేసే పనులకు గుర్తింపుగాను ఈరోజు వాళ్ళకు ఘనంగా సన్మానం చేసి వారికి కావాల్సిన వస్తువులు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన యూనిఫామ్ కానివ్వండి, వాళ్ళు వాడే వాటి అన్ని కూడా మనం ఈరోజు సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు స్పెషల్ గ్రామ సభ ఏర్పాటు చేసుకొని స్వచ్ఛత గురించి చెప్పడం జరిగింది. దానిపైన ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. అదే రకంగా గ్రామాల్లో ఇతరత్ర ఏమన్నా అవసరాలు ఉంటే కూడా వాటిని నోట్ చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా నిరంతర ప్రక్రియ కాబట్టి ఇవన్నీ కూడా ఎల్లప్పుడూ మేము అందుబాటులో చేస్తామని తెలియజేసుకుంటాం. దాంతో ప్రైమరీ వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత అంటే ఫస్ట్ ఇంటి పరిశుభ్రత వస్తుంది. నీటి నిల్వలు ఉంటే డెంగ్యూ దోమ పేరు ఇన్నది మంచి నీళ్ళని పెరుగుతున్నాం. మన ఇంటి చుట్టుపక్కలనే ప్లాస్టిక్లలో, డబ్బాలల్లో, వేసిన డబ్బాలలో, టైర్లలో నిల్వ ఉన్న నీళ్ళనే పెరుగుతాయి. మంచి నీళ్ళలో పెరుగుతాయి. మురికి కాలువలు పెరిగాయి. అంటే మన ఇంటి ఆవరణ శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే మన గ్రామం శుభ్రంగా ఉంది. దీనికి అందరూ తోడ్పాటు పాటి సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు విజ్ఞప్తి చేస్తూ ఒక్కసారి ఫస్ట్ మనము స్వచ్ఛతలో భాగంగా అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా తీగుల్ గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించనుంది. ఈరోజు స్వచ్ఛతా ఈ సేవలో భాగంగా 2010లో ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మిషన్ 14 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా గత 17వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు జరిగిన స్వచ్ఛతా ఈ సేవలో కార్యక్రమాల్లో ముగింపు రోజు. అదేవిధంగా ఈ సఫాయి కార్మికులకు వైద్య పరీక్షలు మరియు గ్రామంలో వివిధ రకాల పనులు చేయడం జరిగింది. వారిని సఫాయి కార్మికులను గ్రామంలోని పుర ప్రముఖులు, పెద్దలు అందరి సమక్షంలో వారిని సన్మానించడం జరిగింది. వారికి పారిశుద్ధ్య కిట్లు, మరి జాకెట్, సోప్స్ అవి కూడా అందజేయడం జరిగింది. ఉపాధి హామీ చట్టం ప్రకారంగా అక్టోబర్ 2 నాడు గ్రామ సభ పెట్టి గతంలో ఉన్న పనులన్నిటి విషయంలో చర్చించడం, మరి కొత్త పనులను గుర్తించడం, ఈ యొక్క జాబ్ కార్డ్స్ అప్డేషను, వారి యొక్క కూలీ పని దినాలు, వారికి వచ్చే వేతనము, ఏ పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయాలి, అన్ని విషయాలపైన గ్రామ సభలో చర్చించడం. అదేవిధంగా గ్రామాభివృద్ధికి సంబంధించిన విషయాలను కూడా ఈ గ్రామ సభలో చర్చించడం.